ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 16వ అధ్యాయం. అబ్రహాముకు భార్య సారాయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు. సారాయి అబ్రాముతో, ఇదిగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు, ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టచ్చేమో అంది. అబ్రాము సారాయి మాట విన్నాడు. అబ్రాము అప్పటికి కనాను దేశంలో 10 ఏళ్ల నుండి నివాసం ఉంటున్నాడు. అబ్రాము భార్య సారాయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది. అప్పుడు సారాయి అబ్రాముతో, నా ఉసురు నీకు తగులుతుంది, ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను, ఆమె గర్భవతి అయ్యింది. అది తెలిసిన దగ్గర నుండి అది కన్ను మిన్ను గానక నన్ను చులకనగా చూడటం మొదలుపెట్టింది. నీకు నాకు మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు అంది. అందుకు అబ్రాము, ఇలా చూడు, నీ దాసి నీ చెప్పు చేతుల్లోనే ఉంది కదా, ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. సారాయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె సారాయి దగ్గర నుండి పారిపోయింది. షూరుకు వెళ్లే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు. ఆమెతో, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు ఆమె, నా యజమానురాలు అయిన సారాయి దగ్గర నుండి పారిపోతున్నాను అంది. అప్పుడు యెహోవా దూత, నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు, ఆమెకు పూర్తిగా అణిగిమణిగి ఉండు అన్నాడు. యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు, నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను, అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను అని ఆమెకు చెప్పాడు. తరువాత యెహోవా దూత, ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీకు కొడుకు పుడతాడు, అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు. అతడు అడవి గాడిదల స్వేచ్ఛ జీవిగా ఉంటాడు, అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికి తూర్పు దిక్కున నివసిస్తాడు, అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు అని ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమె, నన్ను చూసిన వాడు నాకు నిజంగా కనిపించాడు కదా అంది. అందుకని తనతో మాట్లాడిన యెహోవాకు నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే అనే పేరు పెట్టింది. దీన్ని బట్టి ఆ నీటి ఊటకి బేర్ లహాయి రోయి అనే పేరు వచ్చింది. అది కాదేశుకి బేరేదుకి మధ్యలో ఉంది. తర్వాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారునికి అబ్రహాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు. అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయసు 86 ఏళ్ళు.